అందరికి ప్రైజ్ లార్డ్. ఒకరోజు ఏమైంది అంటే నా తమ్ముడు కోపంతోని వెళ్ళిపోయిండు. అంటే కొంచెం గొడవ చేసి వెళ్ళిపోయిండు. నేను ఇంటికి రాను, నేను మళ్ళీ అందరికి ముఖం కూడా చూడని ఎట్టైనా చచ్చిపోతా అంటే కోపంతో వెళ్ళిపోయిండు. అంటే 15 రోజు అయిందో ఏమో, మరి 10-15 రోజు. అంటే నేను 3 గ్రూపులు అటెండ్ అవుతా. ఒక హిందీ గ్రూప్ ఉన్నాయి ఢిల్లీ, అందులో గ్రూప్ పొద్దున్న ఉంటుంది, అలా కూడా గ్రూప్లో మేము అటెండ్ అవుతా అని మేము ఎవరికి ఫోన్ చేయలే. అంటే నేను ఏడుచుకుంటే ఉన్న అమ్మ నాకు ఫోన్ చేసిండు. అంటే సాయంత్రం పోయిండు, ఒక నైట్ పోయిండు, దినం కూడా రాలే. ఫోన్ లేవు, ఏం లేవు, అన్నీ లేవు. మేము ఏడుచుకుంటే అమ్మ నాకు ఫోన్ చేసాడు, అందరికి ఫోన్ చేసాడు. ఫోన్ చేసిండు, వచ్చిండు అమ్మ, వచ్చిండు రాలే ఏడుచుకుంటే ఉన్నా. అండ్ 3 గ్రూపులు అంటే కానీ నేను ఎవరికి ఫోన్ చేయాలనిపించలే. అమ్మ అక్క ఎంత మంచి వాక్య చెప్తుంది, నాకు ఎంత బాగుంటుంది అని నేను ఏం చేయలే. నా సార్కి చెప్పిన, సార్ నాకు తెలుగు రాదు కదా, అక్కతోని కొద్దిగా మాట్లాడుతా అంటే ఫస్ట్ నేను మెసేజ్ చేసిన వెంటనే అక్క రిటర్న్ నాకు మెసేజ్ చేసిండు. ఎమర్జెన్సీ రిక్వెస్ట్ పేరు ముందు కాల్ మీ అని మెసేజ్ చేస్తే అక్క వెంటనే నాకు రిప్లై చేసింది. అక్కకు థ్యాంక్స్. సార్కు చెప్పిన, సార్ నాకు తెలుగు రాదు కదా, మరి హిందీ వస్తే నేను పర్ఫెక్ట్ మాట్లాడతాను, నాకు తెలుగు స్టడీ, నాకు హిందీ మరాఠీ అంటే సరే నాకు కాల్ చేయండి. కాల్ చేసి ఇచ్చిండు అక్కకు. అక్క వెంటనే పేరు చేసండి, భయపడుకోండి, ఖచ్చితంగా వస్తాయి అంటే వెంటనే 5-6కే 4-5కి కాల్ చేస్తే అక్క 6 గంటలకి తమ్ముడు ఫోన్ చేయలే, చెల్లి దగ్గర పోయిండే. అందరికి ఎవరికి ఫోన్ చేయలే, నాకే ఫోన్ చేసిండు. అక్క తమ్ముడు వచ్చిండు, మరి ఇంటికి పోతా అంటే 150 ఫోన్ పే చేయంటే సరే అంతే. నేను ఏమలే, తిట్టలే, ఎటు పోయినా ఏం అడగలే. సరే నేను నాన్నకు పంపిస్తా, నువ్వు అటు ఉండు అంటే ఆ టైంకు 6-7 అయింది. మరి నాన్న పోయిండు, ఇద్దరం వచ్చిండు. దేవునికి స్తోత్రం. అక్కకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అని వేరే సాక్ష్యం అంటే ఆ రోజు నేను హాస్పిటల్లో పోతున్నా. అంటే నా అందరూ టెస్ట్లో ఉంది, నా దేవా ఎట్లా అవుతుంది మరి రిపోర్ట్ అంటే ఆ రోజు కూడా అక్కకు ఫోన్ చేసిన సాయంత్రం, అక్క నేను రేపు హాస్పిటల్ పోయాడు ఉన్నాయి, కొద్దిగా ప్రేయర్ చేయంటే అక్క కూడా వెంటనే ప్రేయర్ చేసిండు. ఆ రోజు కూడా అందరం అంటే అన్ని రిపోర్ట్లు నాకు నార్మల్ వచ్చింది. దేవుని స్తోత్రం. అక్కకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అంటే ఎవరితోనే నాకు తెలుగు స్టడీ కాదు, నాకు మరాఠీ, హిందీ మా ముంబై స్టడీ. ఇందుకోసం కొంచెం దేవుడు నేర్చుకుంటానే తెలుగు నాకు కొంచెం అంటే అన్నీ అర్థమవుతుంది, కానీ నాకు మాట్లాడుకోదిగా భయపిస్తుంది అంతే. దేవునికి స్తోత్రం. అక్కకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అందరికీ ప్రైజ్ లార్డ్.